అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ సతీష్ యూనివర్సిటీ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి కోవిడ్-19 కరోనా వైరస్ గురించి ఈ వీడియో రిలీజ్ చేయబోతున్నాను. డాక్టర్ గంధం విశ్వనాథ్ గారు చెప్పిన ఈ కోవిడ్ గురించి అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వినండి. కోవిడ్ అనగానే ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక వైరస్ కి అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ విజృంభణ మళ్ళీ మొదలైందనేది అందరికీ తెలిసిందే. ఇది ప్రమాదమా కాదా, దీనికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం మీ ముందుకు తెచ్చిన టాపిక్ ఏంటి అంటే కరోనా వైరస్. అంటే కరోనా వైరస్ని కోవిడ్-19 అని కూడా అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే అది 2019లో కనిపెట్టబడింది. సో అప్పటి నుంచి కోవిడ్-19 ఆర్ కరోనా వైరస్ గురించి చెప్పుకుంటున్నాం. సో జనరల్గా అప్పుడు చెప్పుకున్నదే, కొత్త విషయం ఏమీ లేదు. ఈ కరోనా వైరస్ యొక్క శక్తి నిర్వీర్యం అయిపోయి మళ్ళీ సీజనల్ డిసీజ్ కింద, అంటే అప్పట్లో డెంగ్యూ వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందో ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు సీజనల్గా డెంగ్యూ ఎలా వస్తుందో, ఈ తేమ వాతావరణం తర్వాత ఈ డస్ట్ ఎక్కువ ఉండే వాతావరణం అంటే సమ్మర్లో ప్రేరేపించి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి ఏంటి అంటే ఇది ఈ ఎయిర్లో హ్యూమిడిటీ అది పెరగటం వల్ల నెమ్మదిగా తగ్గడం అయితే జరుగుతుంది. జనరల్గా ఏంటి ఈ సమ్మర్లో ఎందుకు ఈ వైరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే వాతావరణంలో దుమ్ము ధూళి ఎక్కువ ఉండటం వల్ల ఎయిర్ బోర్న్ డిసీజెస్ అనేవి సహజంగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కువగా ప్లేసెస్ అన్నీ ఆరిపోవటం వల్ల డస్ట్ కింద ఉండిపోయిన ఎయిర్ బోర్న్ వైరస్లు అన్నీ కూడా గాలిలో చేరటం వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ కోవిడ్-19 ఆర్ కరోనా ఇది రెగ్యులర్గా ఏంటి అంటే దిస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ బోర్న్ డిసీజ్ అంటాం. ఎయిర్ బోర్న్ డిసీజ్ అంటే తుమ్మిన, దగ్గిన, జలుబు ఉన్న వాళ్ళ యొక్క ఫొమైట్స్ అంటాం. అంటే ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసుకున్న టిష్యూ సామాన్లు కానీ లేకపోతే కర్చీఫ్లు కానీ ఏమైనా ముట్టుకున్నా కానీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో జనరల్గా ఇది బాగా బలంగా ఆహారం తీసుకునే వీళ్ళకి లేకపోతే రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకుని హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళలో తొందరగా కనపడకపోవచ్చు. బట్ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, జనరల్గా వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఇన్ జనరల్ షుగర్ పేషెంట్స్ ఎక్కువ కాలం నుంచి షుగర్ మెయింటైన్ చేసి అంటే ఓల్డేజ్ పీపుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఈ వ్యాధి నిరోధక శక్తి ఇప్పుడు పెంపొందించుకుంటూ ఉంటారు. ఏది 8 to 12 years గ్రూప్ ఆర్ 5 to 12 years గ్రూప్లో ఏంటి అంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని బ్యాక్టీరియాస్ అలవాటు అవ్వవు, బయట ఎక్కువగా తిరగరు. ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఇప్పుడు తిరగటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి మెమరీ సెల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా బయట చిరుతిళ్ళు అయితే తినటం వల్ల సహజంగా కడుపు నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది, మీసెంట్రిక్ లింఫైటిస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే మెకానిజంలో ఉంటుంది. సో వీళ్ళలో కొంచెం వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల చిన్నపిల్లలు పైగా పెద్దవాళ్ళలో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా దీన్ని జనరల్గా మనం నివారించే పద్ధతి మెయిన్గా ఫాలో అయితే జనరల్గా ఎరాడికేట్ చేసుకోవచ్చు. అంటే నివారించే పద్ధతులు ఏంటి అంటే ప్రాపర్ హైజీన్, గుంపుగా ఉన్న ప్రదేశాల్లో తిరగకపోవటం, నెక్స్ట్ ఎదుటి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఏంటి అంటే వాళ్ళ యొక్క మాట్లాడే తుంపర్లు మన మీద పడకుండా తగు జాగ్రత్తలు అంటే మాస్క్ పెట్టుకోవటం ఈ జనరల్గా ఫాలో అవ్వాలి. నా ఒపీనియన్ ప్రకారం సింగిల్ మాస్క్ కన్నా డ్యూయల్ మాస్క్ వాడటం అనేది మంచిది. ఎందుకు అంటే లోపల మాస్క్ ఎప్పుడు మనకి సెక్యూర్డ్గా ఉంటుంది, బయట మాస్క్ మీద తుంపర్లు పడినా ఈ అనేది స్ప్రెడ్ కాకుండా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత బయట మాస్క్ తీసి సెపరేట్గా పెట్టుకుని ఉంటే బాగుంటుందని ఉద్దేశం నాది. ఎందుకు అంటే స్ప్రెడ్ని ఎరాడికేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది డ్యూయల్ మాస్క్ అనేది సింగిల్ మాస్క్ కన్నా. నెక్స్ట్ ఆహారం బాగా తీసుకోవటం, నెక్స్ట్ కూలింగ్ వస్తువులు దూరం చేయటం అనేది చాలా ఉత్తమమైన పని. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే కరోనా అని వ్యాప్తి చెందకుండా ఆపిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఇంకో విషయం, దీనికి ట్రీట్మెంట్ అంటారా, జనరల్గా ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ జనరల్ కోల్డ్. బట్ దీన్ని అశ్రద్ధ చేస్తే కొంచెం కాంప్లికేషన్స్ అనేవి మనం చెప్పుకోక్కర్లేదు ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే మనం అందరం చూసేసిన వాళ్ళమే. దీని కాంప్లికేషన్స్ ఎంత వర్సన్ అవుతాయి అనేది కూడా చూసాం. సో జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటి అంటే దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా లేకపోతే కరోనా టెస్ట్ చేసేసుకుని కరోనా పాజిటివ్ వచ్చినా కొట్ల మీదకి వెళ్ళిపోయి 4 ట్యాబ్లెట్లు కొనుక్కుని వేసేసుకోవటం. కొందరు
స్టార్ట్ అయిన రోజునే స్టెరాయిడ్ వాడేయటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. సో మీరు మేజర్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, జలుబు ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి బేసిక్ మందులతో స్టార్ట్ చేసుకోండి. తెలిసి తెలియకుండా దీనికి స్టెరాయిడ్ నివారణ అని చెప్పేసి స్టెరాయిడ్ తీసుకుంటే మీ వ్యాధి నిరోధక శక్తి మీద చాలా ఎఫెక్ట్ చూపించి ఇన్ఫెక్షన్ ఫ్లేరప్ అయ్యి పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఫ్లేరప్ లేకుండా తగు జాగ్రత్తలు, మెడికేషన్ మాత్రం కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ దగ్గర మాత్రమే మీరు వాడాలి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఏముందిలే ఇలాగే చెప్తారు డాక్టర్లు అనుకుంటున్నారేమో, సగం మీరు చేసిన పనుల్లోనే ఇది పెంపొందించబడింది. మీరు సరిగ్గా ఫాలో అవ్వకుండా యాంటీబయాటిక్ డోస్ ఎంత తీసుకోవాలనేది క్యాలిక్యులేషన్ లేదు. పైగా స్టెరాయిడ్ ఏ సమయంలో స్టార్ట్ చేయాలనేది అవగాహన లేకుండా స్టార్ట్ చేస్తే మాత్రం డిసీజ్ ప్రోగ్రెస్ అంటే ఫస్ట్ 5 days లో స్టెరాయిడ్ యూజ్ అంత పెద్ద కనపడదు. నెక్స్ట్ 5 daysలో తగ్గకపోతే స్టెరాయిడ్కి వెళ్తామండి. బేసికల్గా ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు స్టెరాయిడే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని మాత్రం అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ దీనికి మనం బేసికల్గా యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి కూడా 100% పనిచేయవు. పూర్వం రెమ్డెసివిర్ పనిచేసింది. సో రెగ్యులర్గా ఓరల్ ట్యాబ్లెట్స్లో అయితే అంత పనిచేసే తీరైతే ఏమీ లేదు. బట్ దీని గురించి కరోనా కోవిడ్ గురించి మనం ఆల్రెడీ దాటేసి వచ్చాం కాబట్టి ఈరోజు అయితే దాని గురించి మీరు భయపడిపోయి మీ జనాలు భయభ్రాంతులు అయిపోమని మాత్రం నేను కోరుకోవట్లేదు. దీన్ని మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు. కలిసి పోరాడదాం, అందరం ఆరోగ్యంగా నిలబడదాం. డాక్టర్ గారు, చిన్న సమస్య డౌట్ ఏంటంటే 2020లో వచ్చిన కోవిడ్కి పోలిస్తే ఈ 2025లో ఉన్న కోవిడ్ ప్రమాదమా? ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా? ఏ విధంగా ఎవరికి వెళ్ళాలి? బేసికల్గా ప్రమాదం అంటే ఏ జబ్బు అయినా ప్రమాదవంతమైన జబ్బే. అలాగని ఏ జబ్బు అంత ప్రమాదకరమైన జబ్బు కాదు. ఏంటి ఇలాగ అనుకోకండి. బేసికల్గా ఏంటి అంటే నేను ఫస్టే చెప్పాను, దీన్ని డిసీజ్ ప్రోగ్రెషన్ అనేదాన్ని మనం తీసుకెళ్లే పద్ధతిని బట్టే ఉంటుంది. మనం అశ్రద్ధ చేయకుండా సరైన జాగ్రత్తలు, సరైన మెడికేషను, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఏ కాంప్లికేషను లేదు. సో విరులెన్స్ అనేది జనాల్లో వ్యాప్తి చెందితే కానీ దాని యొక్క విరులెన్స్ ఎంత ఉందనేది మనం ప్రజెంట్ అయితే 100% ఏమీ చెప్పలేము సార్. ఓకే, బట్ కోవిడ్-19లో ఇన్ని వేల కోట్ల మందిలో అయితే చనిపోయిన వారు లక్షల్లోనే ఉన్నారు. అలాగని ఇప్పుడు చనిపోతారు అని మాత్రం కాదు. నిజంగా అంత విరులెన్స్ ఉంది అనుకుంటే భూమి మీద ఎవరు బతుకుండకూడదు. దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే హైజీన్, ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్, క్లీన్లీనెస్ ఇవి అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అయితే దీన్ని నీట్గా ఎరాడికేట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే జనాలు చేసేది, ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత వేడి నీళ్ళు తాగేయాలని చెప్పి గొంతులు కాల్చుకుని వచ్చేస్తున్నారు. దానివల్ల ఆ కాలిపోవటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ తొందరగా బాడీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఓపెనింగ్ దేర్ టిష్యూస్. ఇన్ఫెక్షన్కి వాళ్ళ టిష్యూస్ని ఓపెన్ చేస్తారు. కాలిపోయే గొంతులు వేసుకుని, నోరు కాల్చేసుకుని వేడి నీళ్ళే తీసుకోవాలి. ఇవన్నీ వేడి నీళ్ళు కాదండి, హైజీన్డ్ వాటర్ తీసుకోండి. అర్థమైందా? రెగ్యులర్గా స్టీమ్ ఇన్హలేషన్ లాంటివి చేసుకోండి. అంతేగాని మరక్కాసిన నీళ్ళు తాగేయకండి ప్లీజ్. దయించి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్తో మీ డాక్టర్ విశ్వనాథ్, సాయి విశ్వాస్ హాస్పిటల్స్, అమలాపురం. థ్యాంక్ యూ ఆల్.